హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన బాడీకి, హెయిర్కి ఎన్నో ఉపయోగాలు ఉండే కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. పక్కా కొలతలతో ఎలా చేయాలో ఏంటో చూద్దామండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా కరివేపాకు శుభ్రంగా 2 times 3 times క్లీన్ చేసుకుని ఈ విధంగా 1 hour పాటు ఎండలో ఆరబెట్టుకోవాలండి. మనకి కరివేపాకు పచ్చడి అనేది పాడవకుండా ఉండాలంటే ఆకు అనేది అస్సలు తడి ఉండకూడదండి. ఈ విధంగా అంతా కూడా ఆరబెట్టుకుని మొత్తం అంతా కూడా బాగా పలచగా వేసుకోవాలండి. తడి అనేది అస్సలు ఉండకూడదండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఒక 30% ఎండితే సరిపోతుందండి. బాగా ఆకు ఎండవలసిన అవసరం లేదు. ఈ విధంగా ఒక 30% కొంచెం లైట్గా ఎండితే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని మెజర్ చేసుకుందాం. మెజర్ చేసుకోవడానికి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోండి. నేను ఇక్కడ కప్పు తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే కరివేపాకు అనేది కొలుచుకున్నామో అదే కప్పుతో మిగతా అన్నీ కూడా కొలత అయితే ఉంటుందండి. నేను ఇక్కడ కరివేపాకు అనేది కొలుచుకుంటున్నాను. నాకు 2 cups కరివేపాకు అయితే వచ్చిందండి. ఇప్పుడు మిగతా అన్నీ కూడా ఇదే కప్పుతో మనం కొలత అనేది పెట్టుకుందాం. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో 2 spoons ధనియాలు, 1 spoon మెంతులు, 2 spoons జీలకర్ర వేసుకుందామండి. ఈ 3 కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బాగా ఎక్కువగా అవసరం లేదండి. కొంచెం లైట్గా కలర్ షేడ్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలర్ షేడ్ అయిన తర్వాత మనం దీన్ని మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టేసుకుందామండి. ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకున్నాక ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద ఇంకో గిన్నె పెట్టుకుని దీంట్లోకి 1/2 కప్పు నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకుందామండి. ఇక్కడ నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు అనేది ఇందులో వేసుకుందామండి. కరివేపాకు అనేది వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మంట ఉంచండి. హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతుంది. సో ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. సో మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా అయిన తర్వాత మనం దీన్ని అంతా కూడా మిక్సీలోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు చింతపండు తీసుకుంటున్నానండి. మనం ఇందాక ఏ కప్పుతో అయితే కరివేపాకు అనేది మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు చింతపండు, 1/2 కప్పు బెల్లం తురుమండి, లేదంటే ముక్కల కింద వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 కప్పు కారం అండి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ అనేది వేసుకోండి. నాకు ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ అండి ఇది కూడా ఇందులో వేసుకుని ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తాలింపు అనేది పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు గానుగ నూనె తీసుకుంటున్నానండి, అంటే నువ్వుల నూనె. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి 20 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇలా ఒక 5 minutes లో ఫ్లేమ్లో వదిలేస్తే మనకి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుందండి. అలాంటప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే కరివేపాకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇది మనకి మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఒక్క ముద్ద మనం ఈ పచ్చడి వేసుకుని తిన్నామంటే అలా నోట్లో కరిగిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసేయండి. ఇలాంటి మోర్ అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.